సరే, ఈ చిత్రపూరి హౌసింగ్ కాలనీ ఇష్యూ ఏ టైంలో మొదలైంది? యాక్చువల్గా ఇది 1994 ఆల్మోస్ట్ జూలైలో మన ప్రభాకర్ రెడ్డి గారు, అప్పుడు మొత్తం ఇండస్ట్రీ చెన్నైలో ఉంది, ఇక్కడికి హైదరాబాద్కి రావడానికి కార్మికులకి ఒక హౌసెస్ అనేది ఉంటే అట్లీస్ట్ హైదరాబాద్లో అనేది ఇక్కడ పరిశ్రమ డెవలప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉండే, ఆయన దగ్గరికి ప్రపోజల్ పెడితే మీరు ఒక బాడీగా ఫామ్ అయ్యి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అన్నారు. సో అలాగా ఈ 67 ఎకరాల 16 గుంటలు మణికొండ జాగీరు చిత్రపురి కాలనీలో ఈ 246/1 సర్వే నంబర్లో టోటల్గా వెరిఫై చేసేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో గజం 40 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 67 ఎకరాలకి 1,40,40,00,000 ల్యాండ్ అనేది కార్మికులకి సబ్సిడీ కింద ఇస్తూ ఓన్లీ సొసైటీయే కన్స్ట్రక్షన్ చేసే విధంగా చేశారు. సో ఒక 2-3 నెలలు అయిపోయినాక రాక్ వేవ్ ఆర్గనైజేషన్ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇవన్నీ మొత్తం హిల్ ఏరియా ఉంది కదా, ఈ కొండల్ని డిస్మాండిల్ చేయకూడదు అని వాళ్ళు ఒక పిల్లు వేశారు హైకోర్టులో. అది ఆల్మోస్ట్ 95 నుంచి 2005 వరకు కొనసాగింది. అప్పటి వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు, ఆ బాడీ కూడా ఇన్యాక్టివ్లో ఉంది. ఈ డ్యూరింగ్ పీరియడ్లో ప్రభాకర్ రెడ్డి గారు చనిపోయే నాటికే సొసైటీలో టోటల్ 1,40,00,000 ప్రభుత్వానికి కట్టేసేసి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు దాంట్లో ఆయన సొంత 10 లక్షలు కూడా మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సొసైటీ బ్యాలెన్సు దాదాపు 1 కోటి రూపాయల వరకు దాంట్లో అకౌంట్లో ఉంది. సో 2005లో ఇది కార్మికులకే కంపల్సరీ చెందాలి, ఇది డిస్మాండిల్ చేయాల్సిందని హైకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఇంకా కార్మికులందరూ రిక్వెస్ట్ చేశారు ఆర్గనైజేషన్ వాళ్ళని, మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళకండి అని. సో వాళ్ళు ఇంకా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు. 2006 నుంచి ఇంకా న్యూ కమిటీ అనేది మొదలయ్యి కంప్లీట్గా సొసైటీకి బైలాస్, సొసైటీ యాక్ట్ 1964 ప్రకారంగా బైలాస్ని ప్రిపేర్ చేసి మళ్ళీ కొత్త బాడీ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఒక అలాట్మెంటు కమిటీ అనేది 5, ఆ 5 ఇట్లల్లో ప్రభుత్వం తరపు నుంచి 3, ఇండస్ట్రీ నుంచి 2. ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ళు మన బాహుబలి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర్లు గారు, చంటి గారు అండ్ మధుసూదన్ గారు ఫైటర్స్ యూనియన్. అంతకుముందేమో సుధాకర్ గారు అని ఉండే, ఆయన చనిపోయినాక ఆయన ప్లేస్లో మధుసూదన్ గారు వచ్చారు. ఇటు ప్రభుత్వం నుంచి రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరు, INPR కమిషనరు, తెలంగాణ స్టేటు కోఆపరేటివ్ కమిషనర్. సో వీళ్ళు 3 ప్లస్ వీళ్ళు 2 ఒక పర్సన్ని సొసైటీ మెంబర్షిప్ అనేది తీసుకొని ఎంటర్ అయినాక ఇతను నిజమైన సినిమావాడా, 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్కి చెందినవాడు, ఇతను రెగ్యులర్గా షూటింగ్ చేస్తున్నాడు అనేది వెరిఫై చేసి సైన్ చేసినాకనే వీళ్ళకి ఫ్లాట్ అనేది అలాట్మెంట్ ఉంటుంది. ఫ్లాట్ వన్స్ అలాట్మెంట్ అయిపోయినాక వాళ్ళు 25% పే చేసి ఉండాలి అప్పటికి. ఆ తర్వాత ఇంకా వాళ్ళని తీసేయడానికి లేదు. సో ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి 1 to 6 అలాట్మెంట్లు, అంటే 2006 నుంచి 2014 వరకు ఒక 6 అలాట్మెంట్స్ ఫినిష్ అయ్యాయి. ఈ 6 అలాట్మెంట్స్లలో ఆల్మోస్ట్ 4,213 ఫ్లాట్స్, ఈడబ్ల్యూఎస్ ఒక 240, LIG ఒక 1688, MIG ఒక 1176, HIG ఒక 720, తర్వాత రో హౌజెస్ ఒక 225 అండ్ డూప్లెక్స్ ఒక 180. ఇవన్నీ కలిపితే ఒక 4,213 ఫ్లాట్లకు గాను ఆల్మోస్ట్ 95% అలాట్మెంట్ అంతా ఫినిష్ అయిపోయింది. సో 2014లో ఈ అలాట్మెంట్ కమిటీ అనేది ఏమన్నా మీరు ఇంటర్నల్ చేంజెస్ ఉంటే చేసుకోండి, అంతే తప్ప ఈ అలాట్మెంట్స్ అనేది మొత్తం కంప్లీట్గా చేంజ్ చేయడానికి వీలు లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు 2014లో క్లోజ్ చేశారు. సో దాని బిఫోర్ ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ నుంచి, అంటే 2012 వరకు మనకు IT కారిడార్ అవ్వడము, ఒక్కసారి ఆ సరౌండింగ్ అంతా మనీ వాల్యూ అనేది ల్యాండ్ వాల్యూ పెరగడము, మనకు ఒరిజినల్గా సినిమా పరిశ్రమ ఉన్న వాళ్ళ అసంఘటిత కార్మికులు కాబట్టి టయానికి కొంచెం డబ్బులు డీలే అవ్వడము, కన్స్ట్రక్షన్ డీలే అయిన కొద్దీ ఈ సొసైటీలో ఉన్న కమిటీ వాళ్ళందరికీ చిత్రపురి బంగారు బాత్ అయింది. సో ప్రతి పర్సన్ని నువ్వు కట్టలేదు అని 3 నోటీసులు పంపించినట్టుగా ఫేకి పోస్ట్ ఆఫీస్లో వాటి డమ్మీది వెళ్తుంది, దాంట్లో నోటీస్ ఉండదు. అలా క్రియేట్ చేసేసి వీళ్ళని పక్కన పెట్టేసేసి న్యూ మెంబర్షిప్లని వీళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటూ వెళ్ళారు. అంటే 24 క్రాఫ్ట్స్లో వీళ్ళే ఇక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా ఉంటారు, ఫెడరేషన్లో వీళ్ళే ఉంటారు, వీళ్ళే సొసైటీలో కూడా ఉంటారు. సో దానివల్ల 4,213 ఫ్లాట్లకి ఒక 10% మాత్రమే ఎక్సెస్ ఉండాలి, అంటే 4,600 మెంబర్షిప్ కంటే దాటకూడదు. బట్ టిల్ ఈ రోజుకి 9,500 చేంజ్ దాటిపోయినాయి.
అంటే అక్కడే తెలిసిపోతుంది నువ్వు 4,000 ఫ్లాట్లు ఉన్నప్పుడు 9,000 మెంబర్షిప్ ఎందుకు తీసుకున్నావు, 9,000 మంది దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు అనేది ఈ సింగిల్ వర్డ్ అనేది చాలు మొత్తం స్కామ్ అనేది ఎంత పెద్దగా జరిగిందో. రిమైనింగ్ వాళ్ళకి ఫ్లాట్ లేనప్పుడు ఎందుకు ఇన్పుట్ అనేది తీసుకున్నాం. సో అలాంటి సిచ్యువేషన్లలో 2014, 15, 16 ఆ తర్వాత ప్రభుత్వానికి తెలియకుండా 7th అలాట్మెంట్ అని వీళ్ళే చేశారు. అంటే ఒరిజినల్ వాళ్ళందరినీ తీసేసి 8 అని అలాట్మెంట్ అని వీళ్ళే చేశారు, 9th అలాట్మెంట్ అని వీళ్ళే చేశారు. దీనికి ప్రతిసారి ఎవరో ఒకరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళ మీద ఏవోటి యాక్షన్ తీసుకోవడం, దాడులు చేయడము. అంటే ఇది చాలామంది అడుగుతారు, ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్కామ్ కదా, ఇన్ని రోజులు ఎందుకు అడగలేదని. బట్ 2018 వరకు వచ్చే నాటికి ఇంకా బాధితులు ఎక్కువైపోయారు, ఇళ్లలో గృహప్రవేశాలు చేస్తున్నారు. అరే నిన్నటి వరకు నాకు ఫ్లాట్ వస్తుందని అనుకొని ఈ ఫ్లాట్ను వేరేటోళ్ళకి ఇచ్చారంట అనేసి కంప్లీట్గా బయటికి వచ్చే ఉద్దేశం దాంట్లో 2019లో అప్పుడు నేను యుఎస్లో ఉండేవాడిని. నాకు ఎల్ఐజీలోనే సింగిల్ బెడ్రూమ్ అనేది ఉంది, నా పర్సనల్ గ్రీవెన్స్ అనేది ఏం లేదు. బట్ జనాలందరిది బాధ అనేది చూసేసరికి ఎట్ ది సేమ్ టైం చిత్రపూర్లో ఎలా తయారైందని అంటే సినిమా వాళ్ళకి రెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. సో అలాంటి దాంట్లో చిత్రపూర్ సాధన సమితి అని ఒకటి క్రియేట్ చేసి టోటల్ అందరి దగ్గర నుంచి ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఒక 75 days ఛాంబర్ ముందు ధర్నా చేసాం, టెంట్ వేసి. ఆల్మోస్ట్ ఒక 1600 కంప్లైంట్స్ వచ్చాయి. ఒక 5,000 మంది మోసపోయాము, మేము 5,000 నుంచి 50 లక్షలు కట్టామని అనేసేసి. అంటే ఆల్మోస్ట్ ఒక 6,000 మంది రిప్రజెంటేషన్లు అన్నీ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేసేసి హైకోర్టులో రిట్లు వేయడము, పోలీస్ కంప్లైంట్లు వేయడము, మినిస్టర్ల దృష్టికి తీసుకెళ్లడము, అధికారుల దృష్టికి తీసుకెళ్లడము, ఆర్టీఐ కింద డాక్యుమెంట్స్ అన్ని రిసీవ్ చేసేసుకొని వేయడం మొదలుపెట్టాం. సో అది ఒక రేంజ్లో జరుగుతున్న క్రమంలో దీంట్లో మినిస్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యారు, అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ఈ స్కామ్లో. దానివల్ల ఈ నిజాయితీగా కొట్లాడుతున్న వాళ్ళ స్కామ్ అనేది మెల్లిమెల్లిగా ఈరోజు 6,000 మంది కాస్త మా వెనకాల ఉన్నది కేవలం ఒక 20 మంది. దానికి కారణం ఏంటంటే ఎవరైనా జెన్యున్గా వచ్చి కొట్లాడితే వాళ్ళకి షూటింగ్స్ చెప్పరు, వాళ్ళ యూనియన్లలో మెంబర్షిప్లు తీసేస్తారు. సో ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కుంగిపోయిన వ్యక్తులు మాతోటి ఇంకా రావడం అనేది మానేశారు. సో ఇది మీరు ఇందాక అన్నట్టు 100 కోట్లదా, 200 కోట్లదా, 300 కోట్లదా, 3,000 కోట్లదా అని అనడానికి కారణం ఏంటంటే మీరు 2019లో ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగా కోఆపరేటివ్ సెక్షన్ 1964 సెక్షన్లోది 51 ఎంక్వైరీ రిపోర్ట్ అనేది వేశారు. ఒక అనిత గారు అనే ఒక ఆఫీసర్, డిప్యూటీ ఆఫీసర్ తోటి. ఆ ఆఫీసరు కంప్లీట్గా ఒక 1 year ఎంక్వైరీ చేసేసి దీంట్లో అకౌంట్లో ఉన్న మనీ మొత్తం 110 కోట్లు కాంట్రాక్టర్లకని అంటే ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండా ట్రాన్స్ఫర్ చేశారు, వీళ్ళ పర్సనల్ అకౌంట్స్ కూడా వెళ్ళాయి. ఈ కాలంలో ఉన్న 20 సంవత్సరాలు ఉన్న కమిటీయే ఈ 110 కోట్లకి బాధ్యులు అనేసి ఆవిడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ని పట్టుకొని మళ్ళీ వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళేసేసి స్టే తెచ్చారు. ఎలాగనంటే మేము మోసం చేయలేదు, కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని కట్టకుండా వెళ్ళిపోయారని. బట్ కాంట్రాక్టర్లది కూడా మేము వాళ్ళది కూడా వాంగ్మూలం తీసుకొని కోర్టుకు సబ్మిషన్ చేయడం జరిగింది. ఎవరికన్నా కాంట్రాక్టర్కి అడ్వాన్స్ ఇస్తే 100 కోట్లు ఇవ్వద్దు, 10% ఇవ్వాలి. ఆ వర్క్ చేసినాక మళ్ళీ 10% ఇవ్వాలి. ఆ కాంట్రాక్టర్లే వచ్చి కేసులు పెట్టారు, మాకు ఇప్పుడు 20 కోట్లు ట్రాన్స్ఫర్ చేసేసి క్యాష్ రూపంలో మా అకౌంట్లో నుంచి తీసుకెళ్లారు అని. సో ఇవన్నీ ప్రస్తుతానికి ఆ పెండింగ్లో ఉన్నాక మేము హైకోర్టును ఆశ్రయిస్తే ఇవన్నీ డిస్మాండిల్ చేసేసేసి కంప్లీట్గా వీటి మీద యాక్షన్ తీసుకోమని కమిషనర్కి ఇచ్చారు. కమిషనర్ వీరబ్రహ్మయ్య దాంట్లో ఆయన ప్రీవియస్ ఆల్రెడీ కల్ప్రిట్ అయ్యి ఉన్నాడు, తర్వాత డీసీఓ, తర్వాత కలెక్టర్, వీళ్ళు మినిస్టర్లు ఏది చెప్తే అది రావడం వల్ల రిట్లన్నీ హైకోర్టు అనేది చాలా బెటర్గా ఆర్డర్స్ ఇస్తుంది, అవి ఇంప్లిమెంట్ అనేది చేయడం లేదు. సో మళ్ళీ మేము రివ్యూకి వెళ్ళడానికి, సో రకరకాలుగా వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని సీరియస్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినాక రిప్రజెంటేషన్లు ఇచ్చినాక, అంతకుముందు కూడా బట్టి గారు అసెంబ్లీలో మాట్లాడారు. సో ప్రస్తుతానికి ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో ఒక 15 ఎఫ్ఐఆర్లు, తర్వాత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక 8 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. ఈ 23 ఎఫ్ఐఆర్లతో పాటు ఒక 4 రిట్లు హైకోర్టులో రన్ అవుతున్నాయి. సో వాటికి సంబంధించింది బయటకు వస్తే కానీ ఈ కమిటీ మీద చర్యలు ఉంటాయని భావిస్తున్నాం.